అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈ తేదీన 12 గంటల నుంచి కూడా అంటే 4 గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఒకేసారి 2 పథకాల డబ్బులను అయితే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నట్లు ఆయన కీలక ప్రకటన జారీ చేశారు. ఇక ఏ పథకాల ద్వారా డబ్బులు జమ అవుతున్నాయి, ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ చేస్తారనే సమాచారాన్ని మీతో కూడా ఇక్కడ పంచుకోవడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఎట్టకేలకైనా 20,000 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక ఇందులో ముఖ్యంగా మొదటి విడతగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ కింద 7,000 రూపాయలు, ఇక పీఎం కిసాన్ కింద 17 విడత 2,000 రూపాయలు, రెండు కలుపుకుని 9,000 రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ నెల 16 లేదా ఈ నెల చివరి వారం నుంచి కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. అంతేకాకుండా ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ డబ్బులు జమ కావాలి అంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా ఏ రైతులు అయితే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.